నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి చేరే వరకు ప్రతి టన్ను బొగ్గుపై అత్యాధునిక సాంకేతికతతో పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగుతుందని ఆర్జిమన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల ప్రత్యేక సమావేశంలో ఆయన బొగ్గు రవాణా భద్రతా వ్యవస్థలపై వివరాలు వెల్లడించారు. సింగరేణిలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో చోరీలు జరిగాయన్న ఆరోపణలు వాస్తవ దూరమని, అవి సంస్థలు అంకిత భావంతో పనిచేస్తున్న ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. సింగరేణిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో సుమారు 85% రైల్వే మార్గం, 15% రోడ్డు మార్గం ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. బొగ్గు కేటాయింపులు శాప్ డిజిటల్ వ్యవస్థ ద్వారా నిర్వహించబడతాయని, వాహనాల బరువును ఎలక్ట్రానిక్ వేయి బ్రిడ్జిల ద్వారా నమోదు చేసి అధికారిక వే బిల్లులు జారీ చేసిన తర్వాతే రవాణాకు అనుమతిస్తామని తెలిపారు. బొగ్గు రవాణా వాహనాలన్నింటినీ జీపీఎస్, జీపీఆర్ఎస్, జియో ఫెన్సింగ్ సాంకేతికతల ద్వారా రియల్ టైంలో పర్యవేక్షిస్తున్నామని, మార్గం నుంచి వాహనం తప్పితే సంబంధిత అధికారులకు వెంటనే హెచ్చరికలు వెళ్తాయని పేర్కొన్నారు. అలాగే ఆర్ఎఫ్ఐడి ఆధారిత బూమ్ బ్యారియర్లు, సీసీటీవీ కెమెరాలు, కోల్నెట్ డిజిటల్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వేయి బ్రిడ్జిల ద్వారా ప్రతి లారీ, రైల్వే వ్యాగన్ బరువు ఆన్లైన్లో నమోదవుతుందని చెప్పారు. అన్ని ఎంట్రన్స్, ఎగ్జిట్ గేట్ల వద్ద చెక్పోస్టులు, భౌతిక తనిఖీలు, హాలోగ్రామ్ చలానాలు, సింగరేణి సెక్యూరిటీ గస్తీ, ఫ్లయింగ్ స్క్వాడ్ల ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి టన్ను బొగ్గు డిజిటల్ పర్యవేక్షణలో, ప్రతి రవాణా భద్రతా నిఘాలో పారదర్శకత, బాధ్యత, సాంకేతికతే సింగరేణి బొగ్గు నిర్వహణకు మూల సూత్రాలని జీఎం లలిత్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా సింగరేణి కాలరీస్లో ఈ మధ్యకాలంలో ఇట్లా బొగ్గు దొంగతనం జరుగుతున్నదని, బొగ్గు అమ్ముతున్నారు అన్న వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారం. మీ అందరికీ తెలిసిందే, సింగరేణి కాలరీ సంస్థ 137 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉండి అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు అందరూ కలిసి సమిష్టిగా అప్రమత్తంగా 24 గంటలు పనిచేస్తూ ఈ యొక్క కంపెనీ విధానాలను అమలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క బొగ్గు రవాణా వ్యవస్థ కానీ, బొగ్గు ఒక మైన్లోంచి పోవాలంటే అంచెలంచెలుగా ఎన్నో రకాలైన సెక్యూరిటీ నిఘా వ్యవస్థలను వాటిని దాటుకొని పోవడం జరుగుతుంది. ఒక బొగ్గు ఎక్కడి నుంచి ఎంత పోవాలనేది హైదరాబాద్ మార్కెటింగ్ నుంచి వారు ఇంత క్వాంటిటీ పోవాలనేది నిర్ధారిస్తారు. దానిలోంచి పంపడం అనేది, ప్రతి మైన్లోంచి పంపడం అనేది ఆ లారీ, ఒక్కొక్క లారీ కానీ దాన్ని ముందుగానే ఖాళీ లారీ వెయిట్ ఎంత ఉంటుందో చూసుకోవడం జరుగుతుంది. అది కాక ప్రతి లారీకి కూడా ఒక ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అని ఉంటుంది. ఆ ట్యాగ్ ఏంటంటే దాని యొక్క ఐడెంటిటీ నెంబర్. ఆ నెంబరు లారీని మాత్రమే అనుమతించేటప్పుడు సీసీ కెమెరాలు కానీ, వేయి బ్రిడ్జ్లు కానీ, ఈ రకంగా లోడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ 2 చోట్ల దీన్ని వేయి బ్రిడ్జింగ్ చేసి సీసీ కెమెరాల వ్యవస్థలో ఈ ఆర్ఎఫ్ఐడి ప్లస్ ప్రతి లారీ ఎంత లోడ్ అయిందని వెంటనే కంప్యూటర్ ద్వారా వెళ్ళి కంపెనీ యొక్క పూర్తి ఏదైతే కంప్యూటర్ వ్యవస్థ ఉంటుందో, ఎస్ఏపి అంటాం, దాంట్లో వివరాలని నమోదవుతూ ఉంటాయి. మళ్ళీ వీటినన్నింటినీ వేయి బ్రిడ్జ్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, చివరి దాకా బొగ్గు పోయిందన్నది కూడా మళ్ళీ ఆటో నుంచి వచ్చిన రీడింగ్లను, రికార్డులను, వెయిట్లను బట్టి దాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. ఇది కాక ఈ యొక్క లారీలు, బొగ్గు లారీలు అనేది ఏ మార్గం ద్వారా పోవాలనేది కూడా ఉపగ్రహ వ్యవస్థ ద్వారా జీపీఎస్ సిస్టమ్ అంటాం, దాని ముందే నిర్ధారించబడిన రూట్లో అది ఉంటుంది. దాన్ని ఏమాత్రం ఒక 5-10 మీటర్లు దూరంగా పోయినా లారీలు కానీ వెంటనే సంబంధిత సెక్యూరిటీ వ్యవస్థకు, మేనేజర్లకు అందరికీ అలర్ట్ మెసేజ్లు కూడా పోతాయి. ఈ రకమైన పూర్తి నిఘా వ్యవస్థలు. ఇది కాక సెక్యూరిటీ గార్డులు ప్రతి చోట సెక్యూరిటీ పోస్టులు ఉండి ఆ యొక్క చలాన్లు అయితే ఉంటాయో వాటికి హాలోగ్రామ్ అంటాం, దాన్ని వేరే వాళ్ళు దాన్ని నకిలీ చేయలేని విధంగా ఉండే వాటిల్లో చూసే విధంగా చెక్ చేసి ప్రతి చోట్ల చెక్ పోస్టులు వాటి ద్వారా పోతుంది. ఇక రైల్వే విషయానికి వస్తే కూడా ప్రతి వ్యాగన్ కూడా ఎంత, 1 టన్ను కూడా ఎక్కువ పోకుండా ఎంత పోవాలో ముందే కొలిచి 2 అంచెలలో కొలిచి అది లోడ్ అయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఏ వ్యాగన్ ఎక్కడికి పోవాలనేది కూడా మార్కెటింగ్ వారు చెప్పిన దాని ప్రకారం చివరికి చేరిన దాకా కూడా పూర్తి రకమైన పర్యవేక్షణలో జరుగుతుంది. ఇది సింగరేణి ఉద్యోగస్తులు,
సూపర్వైజర్లు, అధికారులు మరియు సెక్యూరిటీ సిబ్బంది 24 గంటలు దీనిని పూర్తి క్రమశిక్షణతో, నియమబద్ధతతో అప్రమత్తంగా ఉంటూ వ్యవస్థలను నడిపిస్తూ ఉంటారు. ఈ రకమైనవి యొక్క బొగ్గు మాయమైంది, ఈ రకమైనవి ఎంతోమంది వీరందరి ఉద్యోగుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని మేము భావిస్తా ఉన్నాం. సింగరేణి సంస్థ ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ కోల్ కంట్రోల్ ఆఫ్ ఇండియా, అట్లనే సెంట్రల్ విజిలెన్స్ అథారిటీ, స్టేట్ విజిలెన్స్ అథారిటీ, సింగరేణి యొక్క వివిధ విభాగాల యొక్క పర్యవేక్షణలో ఈ వ్యవస్థ అంతా జరుగుతుంటుంది. ఇది అందరికీ సభాముఖంగా తెలియజేయాలని మేము కంపెనీ భావిస్తాము. థ్యాంక్ యూ. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.